పోలీసులు ఎక్కడికక్కడ స్థానికులతో ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో విఐపి జోన్లో ఉండే ఈ పిఎంజే జ్యువెల్స్ షాప్లో ఇలా కాల్పులకు తెగబడటం అనేది తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులకు నిందితులను పట్టుకోవడం అంటే దొంగలను పట్టుకోవడం చాలా టఫ్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పోలీసులు లోపల క్లూస్ టీమ్స్ ఆధారంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. జ్యువెలరీ షాప్లో ఎంత బంగారు ఆభరణాలు, ఎన్ని బంగారు ఆభరణాలు దొంగలించబడ్డాయి, ఎంతమంది వచ్చారనేది పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లోపలే కాదు బయట కూడా మొత్తం రక్తపు మడుగులతో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. లక్ష్మీ దుర్గా అయితే గాయపడ్డ వాళ్ళకి సంబంధించి పిఎంజీ జ్యువెలరీకి సంబంధించిన స్టాఫ్ వాళ్ళు లేకపోతే కస్టమర్స్ ఎవరైనా అయ్యుండే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం సాయి అనే ఒక సిబ్బంది, జ్యువెలరీ షాప్కి సంబంధించి సాయి అనే ఒక సిబ్బంది గాయపడ్డారు. అతని తల్లి కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి తన కుటుంబ సభ్యులు అంటే తన కొడుకు ఆ వివరాలు ఆరా తీసుకున్నట్లు మనకు తెలిసింది. సో మిగతా అంటే సిబ్బంది అంటే కస్టమర్స్ ఎవరు లేరు అన్నట్లే మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కొంత 11:30కు తీశారు. ఒకవేళ కస్టమర్స్ వచ్చే అవకాశమే కనుక ఉంటే మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉండేది, ఆదివారం కాబట్టి. సో ఇప్పటి వరకు కస్టమర్స్ ఎవరు లేరు. సో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో పోలీస్ సిబ్బంది అటు డాగ్ స్క్వాడ్, ఇటు క్లూస్ టీమ్, ఇటు తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే వీళ్ళందరూ కూడా పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులకు ఇప్పటికే మ్యాగజైన్స్ దొరికాయి, బుల్లెట్స్ కూడా దొరికాయి. సో జ్యువెలరీ షాప్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకుంటూ ఉన్నారు. కరీంనగర్ కూతవేటు అంటే 100% వాళ్ళు కరీంనగర్ ఒకవేళ కాల్పులు జరిపిన అరగంట తర్వాత కూడా వాళ్ళు కరీంనగర్ దాటి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉండదు. అందుకే కరీంనగర్ సిపి ఇమీడియట్ గా 3 బృందాలను ప్రస్తుతానికి రంగంలోకి దింపారు. అన్ని సీసీ కెమెరాలను పిఎంజే జ్యువెలరీ షాప్ కు అనుబంధంగా లేదా సరౌండింగ్స్ లో 3 కిలోమీటర్ల రేడియేషన్ పరిధిలో అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. లోపల కరీంనగర్ సిపి గౌస్ ఆలాం లోపలికి వెళ్లారు, సిబ్బందితో మాట్లాడుతున్నారు, క్లూస్ టీమ్ తో మాట్లాడుతున్నారు, డాగ్ స్క్వాడ్ తో కూడా ఆయన మాట్లాడుతున్నారు, రక్తపు మరకలను పరిశీలిస్తున్నారు, దొంగిలించిన ఆభరణాల వివరాలను కూడా కనుక్కుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా విఐపి జోన్లోని జ్యోతినగర్లో ఇలా ఒక్కసారిగా ఉదయం ఆదివారం కాల్పుల కలకలం కరీంనగర్ ను ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సిబ్బందిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటే పిఎంజే జ్యువెలరీ షాప్ లో పనిచేసే ఒక సిబ్బంది కూడా కొద్దిసేపటి క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో కొన్ని వివరాలు వెల్లడించింది. తను 11:30కు వచ్చింది. 11:30కు వచ్చి చూసే లోపే మొత్తం ఇక్కడంతా గందరగోళంగా ఉంది, పోలీసులు వచ్చారు, సో ఇక్కడ రక్తపు మడకలు ఉన్నాయని చెప్పింది. అంటే 11:30 కంటే ముందే షాప్ ఓపెన్ చేసే సమయంలోనే ఈ దాడి జరిగినట్లు మనకు తెలుస్తోంది. అంటే పర్ఫెక్ట్ గా పక్కాగా ఇది రెక్కి నిర్వహించి ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీ జరిగినట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే అంటే దొంగల దగ్గర ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా అంటే అవి ఏ గన్స్ వాడారనేది కూడా మనకు పోలీసులు కొంత వివరాలు ఆరా తీసుకుంటున్నారు. బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు, మ్యాగజైన్ అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో శ్రీనివాస్, అయితే సీసీ ఫుటేజ్ కి సంబంధించి అయితే జ్యువెలరీ షాప్ లో కూడా అన్ని వైపులో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, మనం చూస్తుంటాం విషయం. సో ఎవరైతే ఉదయం ఈ షాప్ లోకి చొరబడ్డ వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ సీసీ ఫుటేజ్ పరిశీలించినా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అలాగే మీరు చెప్పినట్టుగా 3 కిలోమీటర్ సరౌండింగ్స్ లో కూడా సీసీ కెమెరాలు పరిశీలించడం కానీ, ఎందుకంటే వాళ్ళు 5-6 అని కూడా చెప్తున్నారు. సో ఎంత త్వరగా పట్టుకునే అవకాశం ఉంది? ఎందుకంటే పోలీసులు మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. 3 టీంలు కూడా ఏర్పాటు చేశారంటున్నారు కదా. సో ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మీడియాతో పోలీసులు ఎవరు కూడా మాట్లాడటం లేదు. నిందితులు అంటే ఈ దొంగలను పట్టుకోవటానికి ముఖ్యంగా క్లూస్ టీమ్ తో పాటు సీసీ కెమెరాలే కీలకంగా ఉండబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పక్కనే వివిధ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉంది. సో ఆ సీసీ కెమెరాలను కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో బ్యాంక్స్, జ్యువెలరీస్, ఇతర షాపుల్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో పిఎంజే జ్యువెలరీ షాప్ పక్కనే కొంతమంది కూరగాయలు కానీ ఇతర షాప్ అంటే వాళ్ళంతా అమ్ముకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి అంటే పిఎంజే
జ్యువెలరీ షాప్ నుంచి దొంగతనం చేసిన తరువాత కాల్పులకు తెగబడ్డ తరువాత నిందితులంతా కూడా మన కెమెరామెన్ చూపిస్తున్న ఈ గల్లీ నుంచే పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ గల్లీలోనే క్లూస్ టీమ్స్ ఆధారంగా అంటే వివరాలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి ఇక్కడ మ్యాంగో వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని గంటలకు ఉన్నారు? ఏమైనా కనిపించిందా? ఎవరైనా చూసారా అమ్మ? మంది చూడలే కానీ వాళ్ళనైతే చూసారా అమ్మ? ఏమన్నారమ్మా? అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, అంటే ఎంతమంది ఉన్నారు? దొంగలు చూడలే, నేను బయటకు వచ్చిన వాళ్ళని చూసిన. బయటికి వచ్చిన వాళ్ళని చూసారా? అంటే వాళ్ళ పరిగెడుతున్నది ఎవరైనా కనిపించింది? అట్లా చూడలేదు సార్, మేము గంట గమనించలేదు. మ్యాంగో మార్కెట్ ఎన్ని గంటలకు ఓపెన్ చేశారు? 6. 6 గంటలకు. 6 గంటల నుంచి అక్కడ కాల్పులు ఏమైనా సౌండ్ వినిపించిందా? అప్పుడు వినేవాళ్ళు, ఇంతకు ముందు వాళ్ళు బయట అల్లరి అట్లా సౌండ్ చేసుకుంటా బయటకు వస్తేనే చూసిన నేను. వాళ్ళని చూసారా? అంటే వాళ్ళు అంటే ఎటువైపు వెళ్ళిరమ్మా? ఏమన్నా పారిపోయింది అది ఏమన్నా? వాళ్ళని చూడలే నేను. కాల్చినాక బయటకు వచ్చిర్రు, రక్తంతో బయటకు వచ్చినాక ఏమైందని చూసేసరికి దొంగలు అనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారట. ఇందులో గాయపడ్డ అంటే రక్తం వాళ్ళని చూసారా? గాయపడ్డ వాళ్ళని చూసారా? అవును సార్. ఓకే. మొత్తంగా పోలీసులు క్లూస్ టీమ్స్ ఆధారంగా మొత్తంగా వివరాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో పిఎంజే జ్యువెలరీకి వచ్చే రోడ్లను కూడా పోలీసులు ఆఫ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వేరే రూట్లో వాహనదారులను మళ్లిస్తున్నారు. మొత్తంగా కరీంనగర్లో కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికుల నుంచి పోలీసులు వివరాలు తీసుకుంటున్నారు. మ్యాగజైన్ అంటే పిఎంజే జ్యువెలరీ షాప్కి దాదాపు 300 మీటర్లో ఒక మ్యాగజైన్, 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో గాయపడ్డ సిబ్బందికి సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకు పోలీసులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పిఎంజే జ్యువెలరీ షాప్లో ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే తప్ప మనకు అర్థమయ్యే అంటే పోలీసులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో ఈ ఘటనలో పూర్తిగా టీవీ ఫుటేజే ప్రధాన పాత్ర పోషించబోతోంది, కీలకంగా మారబోతోంది. సో నిందితులను ఎందుకంటే కరీంనగర్ దాటి ఇప్పటికీ వెళ్ళి ఉండరు కాబట్టి వారిని పట్టుకునే అవకాశం పోలీసులకు ఇంకా ఉంది. సిపి 3 బృందాలను రంగంలోకి దింపినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది.